తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 23వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే నరసింహుడు బుధవారం 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వడపత్ర సాయి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై వ్యవహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో బుధవారం అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 23న ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చే నరసింహుడు నేడు 5వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా వటపత్ర సాయి అలంకారంలో ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని వటపత్ర సాయి అలంకారం సేవపై వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు ఆలయ అర్చకులు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణ మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి 5వ రోజు ఉదయం అధ్యయనోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. అనంతరం వటపత్ర సాయి అవతార విశిష్టత తెలిపారు ఆలయ అర్చకులు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు కళ్యాణం, శాశ్వత కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలు రద్దు చేశారు. దూరం పెట్టు. జలే వీసుమే ఓం శరందపం సూర్యం ఉల్లాని కైతోజుదేన్